కాలు జారిన పాకిస్తాన్ అంటే ఏమీ లేదు. ఈ పశ్చిమాసియా యుద్ధాన్ని ఆపడానికి టర్కీ, ఈజిప్టు, పాకిస్తాన్ ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో భాగంగా నిన్న ఇస్లామాబాద్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేశారు, సమావేశం. ఆ సమావేశంలో ఈజిప్టు మంత్రి వస్తున్నారు. విదేశాంగ మంత్రి వస్తున్నప్పుడు ఆయనకి స్వాగతం పలకడానికి పాకిస్తాన్కి చెందినటువంటి విదేశాంగ మంత్రి అలాగే ఉప ప్రధాని ఇషాక్ దార్ ఆ వేదిక మీదకి వెళ్ళినప్పుడు కాలు జారి పడిపోయాడు. దానికే చాలామంది పాకిస్తాన్ పరువు పోయింది అంటారు. ఇలాంటి చిల్లర పనులు మనం చేయాల్సిన అవసరం మనకు లేదు. పాకిస్తాన్ పరువు పోవడం అంటే ఇది కాదు. ఐక్యరాజ్య సమితిలోనో లేకపోతే ఏ బార్డర్లోనో దాని యొక్క పరువు అదే దేశంలోనే తీసుకుంటుంది. ఇలా కాలు జారినటువంటి వీడియోలు మనమైనా జారుతుంటాం, మన నాయకులు జారుతారు. ఎన్నోసార్లు మన నాయకులు కూడా అలాంటి పనులు చేశారు. అది ఏదైనా సరే పొరపాటు కాదు, తప్పు కాదు. అది ఏ వ్యక్తికైనా వస్తుంటుంది. మనం ఎన్నోసార్లు కాలు జారి ఉంటాం. కాలు జారడం అంటే ఈ విధంగా. కాబట్టి దీనికి పాకిస్తాన్ పరువు పోయిందని మన వాళ్ళు చాలామంది అంటున్నారు. స్కిడ్ అయ్యారు ఆయన. ఇషాక్ దార్ గారు కిడ్ అయ్యి పడిపోయారు అంతే. అంతకు మించి ఇంకేమి లేదు. దీని గురించి వైరల్ చేయాల్సిన అవసరం లేదు.